our GSR CH Sankarao Ragaru, General Secretary, South Central Railway Mazdoor Union, to speak on this occasion, please. HCRECCS जिंदाबाद, HCRECCS जिंदाबाद, యూనిటీ ఆఫ్ ఆల్ డెలిగేట్స్ జిందాబాద్. వేదిక మీద ఉన్న పెద్దలు సిపిఓ అడ్మినిస్ట్రేషన్ జేఆర్కే రావు గారు, అలాగే పెద్దలు మిత్రుడు సెక్రటరీ పిసిపిఓ కిషోర్ బాబు గారికి, మరి అండదండలుగా నిలబడుతున్న శ్రీనివాస నాయక్ గారు, మిగతా పర్సనల్ బ్రాంచ్ ఆఫీసర్సు, మిత్రుడు బర్నీ భానుప్రసాద్ గారు, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మేనేజ్మెంట్ చేపట్టినప్పుడు గత పూర్వకాలంలో ప్రెసిడెంట్గా పనిచేసిన దుర్గా ప్రసాద్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, ప్రెసిడెంట్ HCRECCS స్వామి గారు, వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ గారు, ఆల్ డైరెక్టర్స్, ఆల్ డెలిగేట్స్ ఆఫ్ HCRECCS, మీ అందరికీ కూడా 100 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగిన HCRECCS స్వర్ణోత్సవాల్లో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు. చరిత్ర మనం ఇందాక ఆడియో వీడియో రూపంలో మరి సొసైటీ వాళ్ళు మనకి చెప్పారు. 1923లో ఈ సొసైటీ స్థాపన ఎవరు స్థాపించారు, ఏ విధంగా ఈరోజు వరకు ఈ సొసైటీ ముందుకెళ్ళింది అన్న విషయం, దాని ద్వారా పెద్దలు రాఘవయ్య గారి మెసేజ్, నా మెసేజ్, అందరి మెసేజ్లు అందులో ఇవ్వటం కూడా జరిగింది. అలాగే పెద్దలు మరి పాపారావు గారు, అలాగే ఓబీసీ తరఫున మరి ఆయన రాలేదు, పెద్ద ఆయన, అందరికీ కూడా శుభాభివందనలు ఈ 100 సంవత్సరాల సందర్భంగా తెలియజేస్తున్నాం. గత అని అనుకుని మనం పనిచేయాలి. ఎందుకంటే 22 సంవత్సరాలుగా నేను సికింద్రాబాద్ వచ్చి డే టు డే ఈ సొసైటీ ఎలా పనిచేస్తుందనేది నేను గమనిస్తూనే ఉన్నాను. మేనేజ్మెంట్ ఎవరిదన్నా కానివ్వండి, ఈ సొసైటీ నిజంగా కార్మికుల క్షేమం కోరుతుందా, సొసైటీ లాభాలు కోరుతుందా, సొసైటీ ఏ విధంగా పనిచేస్తుందనేది క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మీరు చూస్తే గత మేనేజ్మెంట్ తప్పితే మిగతా మేనేజ్మెంట్ టైంలో రైల్వే ఆఫీసర్స్, ఒక అకౌంట్స్ ఆఫీసరు, ఇంకొక ఆఫీసరు ఈ మేనేజ్మెంట్లో భాగస్వామ్యం ఉండేవాళ్ళు. సో ఆన్సరబుల్ సంబడి, వన్ గెజిటెడ్ ఆఫీసర్ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ ఆల్ ది డీడ్స్ ఆఫ్ ది సొసైటీ. అయితే మరి మల్టీ స్టేట్ సొసైటీస్ యాక్ట్లో దెర్ ఇస్ నో రోల్ ఫర్ ది గవర్నమెంట్ ఇందులో. మరి దాన్ని తీసుకుని
ఇక్కడున్న ఆఫీసర్ని తప్పించి మేనేజ్మెంటు వాళ్ళ చేతుల్లో తీసుకున్నారా? ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు కూడా ఇన్ని రైల్వేస్ ఉన్నాయి. పక్కన సదర్న్ రైల్వే, ఇక్కడ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే కలిపి ఒక్క సొసైటీ ఉంది. అక్కడ సొసైటీ కానీ, అలాగే నార్దర్న్ రైల్వే సొసైటీ కానీ, అన్ని సొసైటీల్లో ఇప్పటికీ కూడా ఆఫీసర్ల భాగస్వామ్యం ఉంది. అయితే మన సొసైటీలో ఆఫీసర్ల భాగస్వామ్యం లేదు. సొసైటీ యాక్ట్ ప్రకారం కరెక్టే, అక్కర్లేదు. మనం చూస్తే ఇందాక స్వామి గారు చెప్పినట్టుగా లోన్లు రికవరీ అవటం లేదు. అలాగే చాలామంది ఐఆర్ఆర్టీలో ఇతర జోన్స్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి లోన్ రికవరీ లేదు. తర్వాత ఇందాక బర్నీ గారు చెప్పినట్టు చనిపోయిన వాళ్ళ డబ్బులు చాలా వరకు ఇంకా ఉన్నాయి. ఆ డబ్బులు వాళ్ళ కుటుంబాలకు చేరలేదు. చాలామందికి సుమారుగా అసలు జీతమే రాని వాళ్ళకి కంప్లీట్గా ఉద్యోగం చేయడు, నెలలో 2 రోజులు కూడా ఉద్యోగంలో కంప్లీట్గా ఆబ్సెంటు, అలాంటి వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేసి షేర్ హోల్డర్ సొమ్ముని దారాదత్తం చేయడం కూడా జరిగింది. దాంతో ఏమైంది? వాళ్ళ సొసైటీకి ఓవర్ డ్రాఫ్ట్ లేకుండా లోన్లు ఇవ్వలేరు, ఒప్పుకుంటాను నేను. బట్ ఆ ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇలాంటి వాళ్ళకి మనం లోన్లు ఇచ్చి లోన్ రికవరీ అవ్వకపోతే షేర్ హోల్డర్కి నష్టం వస్తుంది. మన దేవతలు ఎవరు? మన దేవుళ్ళు ఎవరు? షేర్ హోల్డర్స్ యొక్క ధనాన్ని, షేర్ హోల్డర్స్ యొక్క ప్రాపర్టీని మనం తాకట్టు పెట్టి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బాధ్యత, షేర్ హోల్డర్స్ బాధ్యత 42,000 మంది, ఒకళ్ళిద్దరు కాదు, 42,000 మందిది షేర్ హోల్డర్స్ని కాపాడాల్సిన బాధ్యత 21 మంది డైరెక్టర్లు, వారి చేత 21 మందిలో ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళ మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతనే సక్రమంగా నిర్వర్తించాలి. 83,000, 84,000 రైల్వే ఎంప్లాయీస్ ఉంటే 42,000 మంది మెంబర్లు ఏంటి? వై నాట్ 82? నేను 175 అంటలా జగన్ లాగా. 82,000 మంది మరి మెంబర్షిప్ చేర్చాల్సిన బాధ్యత ఎవరిది? డెలిగేట్స్ది. మూల స్తంభాలు ఎవరు? ఈ సొసైటీ నడవాలంటే అధికారం ఎవరి చేతిలో ఉంది? ఫైనల్గా జనరల్ బాడీ చేతిలో ఉంటుంది. జనరల్ బాడీ ఇది అల్టిమేట్. కాబట్టి ఈ 210 మంది డెలిగేట్లు ఎవరైతే ఉన్నారో మీ బాధ్యత తీసుకుని మిగతా వాళ్ళందరినీ కూడా మెంబర్షిప్ చేయగలిగితే ఇప్పుడున్న 4,300 కోట్లు ఎంత ఉందంటున్నారు, అది డబుల్ అవుతుంది మన క్యాపిటల్. దాని మూలాన ఎక్కువ లోన్లు ఇవ్వడానికి వీలు పడుతుంది. నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది, లోన్లు రికవరీ అవట్లా. ఐఆర్ఆర్టీలో వెళ్ళిపోయారు. ఎల్పిసి లాస్ట్ పే సర్టిఫికేట్ ఇస్తాం. ఎంప్లాయీ కనుక ఒక రైల్వే నుంచి ఒక రైల్వేకి వెళ్ళినా, ఒక డివిజన్ నుంచి ఒక డివిజన్కి వెళ్ళినా ఎల్పిసి కంపల్సరీ లాస్ట్ పే సర్టిఫికేట్. అందులో రికవరీలు అన్నీ రాయాలి. అది బ్యాంక్ లోన్ ఉండండి, పిఎఫ్ లోన్ ఉండండి, వేరే లోన్ ఉండండి, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఉండండి, ఇవన్నీ రాసి ఏ రైల్వేకి వెళ్ళినా రికవరీ చేసి ఎవరికి వెళ్ళాలో ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళాలి. మరి ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది? ఇది ఇందులో కూడా మతలబ్ ఉందా? మరి ఎల్పిసిలో ఉండాల్సింది ఎందుకు రాలా? ఎల్పిసిలో వేరే రైల్వేకి వెళ్తే ఎందుకు సొసైటీకి ₹1,00,00,000 లాస్ వస్తుంది నెలకి? దీని మీద జిఆర్కే రావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గత ఒక డాటా
ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ డాటా ఇవ్వండి. ఐఆర్ఆర్టీలో ఎవరైతే రికవరీ చూడట్లేదో వాళ్ళ డాటా ఇస్తే ఆ పర్టికులర్ రైల్వేకి రాసి ఆ లోన్లో అక్కడ రికవరీ అయ్యి ఆ డబ్బులు మనకు వచ్చేట్టుగా చేయొచ్చు. ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలాగే ఎవరికైతే జీతాలు లేవో మరి వాళ్ళ లోన్లు రికవరీ అవటం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి పిఎఫ్ కూడా ఉంటుందని నేను అనుకోను. వాళ్ళకి సెటిల్మెంట్ ఏం రాదు. ఆబ్సెంట్లో ఉన్నవాడికి సెటిల్మెంట్ వస్తుంది, ఏం రాదు. ఒకవేళ వాడిని రిమూవ్ చేసినా, కంపల్సరీ రిటైర్మెంట్ చేసినా, ఇంకోటి చేసినా అడ్మినిస్ట్రేషను డబ్బులు వచ్చేది ఏమి ఉండదు. మరి దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలి అనేది కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి ఆ డబ్బులు రికవరీ చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండోది లోన్లు. నవరత్నాలు నేను కంటిన్యూ చేయొద్దని చెప్తున్నాను. వేర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ 50 రత్నాలు ఇవ్వండి, ఏ ప్రాబ్లం లేదు. బట్ ఫ్యామిలీ రూయిన్ అయినట్టుగా మీరు లోన్లు ఇవ్వద్దు. ఒక ఎంప్లాయీకి ఎన్పిఎస్ కటింగ్ పోయి, లోన్లు కటింగ్ పోయి, బ్యాంక్ లోన్లు కటింగ్ పోయి, మరి సొసైటీ లోన్లు కటింగ్ పోయి 500, 5,000, 3,000, 2,000 ఇంటికి తీసుకెళ్తే పెళ్ళాం బిడ్డలు ఏమవుతారు? వాళ్ళ బాధ్యత మనకు లేదా? వాళ్ళని కుటుంబాన్ని, రైల్వే ఒక కుటుంబం, మనం వేరు వన్ ఫ్యామిలీ, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. అందుకే నేను మేనేజ్మెంట్ చెబుతున్నాను, మీరు లోన్ శాంక్షన్ చేసే ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. రియల్గా ఈ డబ్బులు నెస్టిటీ ఉంటే డబల్ లోన్ ఇవ్వండి, నో ప్రాబ్లం. 8 లక్షలు కాదు, 16 లక్షలు ఇవ్వండి, నో ప్రాబ్లం. అది రికవర్ అవ్వగలిగిన పరిస్థితి ఉండాలి. రెండోది ఆ ఫ్యామిలీకి ఉపయోగపడాలి. ఆ డబ్బులు జల్తాలకో, గుర్ర పందాలకో, షేర్ మార్కెట్లోనో, రకరకాల వ్యసనాలకో అది ఖర్చు అయ్యేట్టుగా ఉండకూడదు. దాన్ని తప్పకుండా మేనేజ్మెంటు మేము లోన్స్ ఇచ్చేస్తామండి, బటన్ నొక్కంగానే లోన్ వస్తుంది. బటన్ నొక్కంగానే లోన్ రావటం కాదు, రిక్వైర్డ్ వాళ్ళకి లోన్ ఇస్తేనే నీకు పేరు వస్తుంది. ఎవరికైతే నిజంగా అవసరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ టైంలో 3-4 నెలలు జీతాలు ఉండవు రన్నింగ్ స్టాఫ్కి, కొంతమందికి. ఆ టైంలో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ టైంలో 30% చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ టైంలో జీతం ఉండదు వాడికి, ఇంకా 30% ఎక్కడ ఉంటుంది, కానీ డబ్బులు కావాలి. మనం ఈ సొసైటీ పెట్టుకుంది మన కుటుంబాలు నాశనం చేసుకోవడం కోసం కాదు. ఈ సొసైటీ పెట్టుకుంది లాభాలు ఆర్జించి కుటుంబాలు నాశనం చేయటం కాదు. ఈ సొసైటీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి, నిజంగా అవసరం ఉన్న ఫ్యామిలీస్కి తప్పనిసరిగా సహాయం చేస్తూ ఆ కుటుంబానికి అండదండలుగా ఈ సొసైటీ నిలబడాలి. దానికోసమే మనందరం ఉన్నామనేది నేను ఘంటాపదంగా చెప్పగలను. అలాగే ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాను, ఇక్కడ బ్రాంచ్కి తెలియకుండానే హెడ్ ఆఫీసులో లోన్ శాంక్షన్ అవుతుంది. ఎలా అవుతుంది? అవటానికి వీల్లేదు. అక్కడ డెలిగేట్కి తెలీదు, అక్కడ డైరెక్టర్కి తెలీదు, అక్కడ బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్కి తెలీదు, వాళ్ళు లోన్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఇలాంటివి జరగకూడదు. మొత్తం అన్నీ కూడా డేగా కళ్ళతో చూసినట్టుగా మేనేజ్మెంట్ చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్లో ఉన్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మీద ఉంది. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన సొసైటీని ముందుకు తీసుకెళ్దాం. గెలుపు ఓటముల గురించి ఆలోచించద్దు. మా వాళ్ళు అప్పుడప్పుడు నాతో అంటుంటారు, సార్ ఇది ఇవ్వకపోతే మనం మళ్ళీ గెలుపోవటం మనకు అవసరంలా. మన కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉన్నారా లేదా, మన రైల్వే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఆలోచిస్తే చాలు. మనం గెలిపోవటం గురించి, గెలిస్తే మనకు వచ్చే రూపాయి లేదు, ఓడిపోతే మనకు పోయే రూపాయి లేదు. కాబట్టి మనం ఇది సంపాదన కోసం గెలిపోవటం పెట్టుకోవాలా ఆర్గనైజేషన్లో. కానీ నాకు తెలిసి ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు, అక్రమాల పుట్ట, అక్రమాలు జరిగినాయి. రకరకాల 6 నెలలు కోర్టు కేసు చుట్టూ తిప్పితే 6 నెలల లోన్లు దీన్ని ఎన్ని శాంక్షన్ అయినాయి.
ఎవరికి శాంక్షన్ అయినాయి? నిజంగా వాళ్ళకి జీతం ఉందా? జీతం లేదా? అవసరాని కోసం శాంక్షన్ అయిందా? లాయర్లకు ఎంత డబ్బులు ఇచ్చారు ఈ 6 నెలల్లో? షేర్ హోల్డర్స్ డబ్బు ఎంత నాశనం అయిపోయింది ఈ 6 నెలల్లో? ఎలక్షన్ ఆఫీసర్కి ఎంత డబ్బులు ఇచ్చాం? పని లేకుండా ఎలక్షన్ ఆఫీసర్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక డెలిగేట్ కానీ, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ సొసైటీ. సొసైటీలో ఉన్న షేర్ హోల్డర్లందరికీ మీరు రెస్పాన్సిబిలిటీ వహించాలి. మేమేదో సిట్టింగ్ ఫీజు పెంచుకుంటాం, మేమేదో డైరెక్టర్లు సిట్టింగ్ ఫీజు పెంచుకుంటాం, మా జీతాలు పెంచుకుంటాం. దీనికోసం సొసైటీ లేదు. సొసైటీ దేర్ ఓన్లీ టు సర్వ్ ది రైల్వే ఎంప్లాయీస్, టు సర్వ్ ది రైల్వే ఫ్యామిలీస్. దయచేసి ఆ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు మరవకండి. ముఖ్యంగా డెలిగేట్స్కి నేను చెప్తున్నాను, మనం ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే చూస్తున్నాం, నాకు తెలుసు 1904లో వచ్చింది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్, 1923లో ఈ సొసైటీ వచ్చింది. ది యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ 1904. 1923లో సొసైటీ వచ్చింది. యాక్ట్ దేనికోసం పెట్టారు? వాట్ ఈస్ కోఆపరేషన్. మనలో మనం మన డబ్బులు మనం ఒక చోట పెట్టుకుని ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుని అవసరం ఉన్నవాడికి డబ్బులు ఇవ్వడం కోసమే మనలో మనం బిజినెస్ చేసుకుంటున్నాం. దట్ బిజినెస్ ఈజ్ నాట్ ఫర్ ప్రాఫిట్. 10%కి వడ్డీ తెస్తాను, వడ్డీలో నేను 4% వడ్డీ ఇస్తానని మునిగిపోయేది ఎవరు? షేర్ హోల్డర్సు. షేర్ హోల్డర్స్ ముంచే అధికారం మీకుందా? లేదు. పేరు కోసం మరి ఊరిని వల్లకాడు చేసేలాగా. ఊరంటే మీరే. నేను 10% వడ్డీకి తెస్తాంట, ఎంప్లాయీస్కి 4% అప్పులు ఇస్తాంట. ఈ 6% డబ్బులు ఎవరికి పోతాయి? మీ సిఎఫ్టీ డబ్బులు పోతాయి. ఎక్కడికి పోతాయి? ఎవరి డబ్బులు పోతాయి? చిలుకుస్వామి సొసైటీ మెంబర్ కాబట్టి ఆయన డబ్బులు కూడా పోతాయి. రామ్మోహన్ సొసైటీ మెంబర్ కాబట్టి ఆయన డబ్బులు పోతాయి. పాపారావు సొసైటీ మెంబర్ కాబట్టి ఆయన డబ్బులు పోతాయి. రిటైర్ అయిన మా డబ్బులు పోతాయి. అయినా కూడా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు. ఎందుకంటే మీ డబ్బుల్ని మీరు కాపాడుకోవాలి, అది దృష్టిలో పెట్టుకోండి. మెయిన్ వడ్డీ అసలు మనకు రూపాయి వద్దు. ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది సొసైటీలో ఎంప్లాయీస్కి? సొసైటీ రన్ చేయడానికి ఎంత ఎక్స్పెండ్ అవుతుంది? మనం బయట ఓడి ఎంత తీసుకొస్తున్నాం? ఈ డబ్బులు మళ్ళీ మనకు వచ్చి షేర్ హోల్డర్ సొమ్ము జాగ్రత్తగా ఉంటే చాలు మనకి. ఆ విధంగా స్పెషల్ ఆడిట్ వేశారు. స్పెషల్ ఆడిట్లో ఇంకా ఏం జరిగిందనేది నాకు తెలియదు. రెండు మూడు ఇష్యూలు మాత్రం 2 సార్లు నాతో చెప్పడం జరిగింది. ఈ ఏవైతే లోన్లు కలెక్ట్ కావట్లేదో, మరి సొసైటీ నుంచే రికవరీ స్టేట్మెంటు ప్రతి నెల సిపిఓ ఆఫీస్కి వెళ్తుంది. మరి అందులో కొంతమంది ఎలా మిస్ అవుతున్నారు రికవరీ అవ్వకుండా? హూ ఈజ్ ప్లేయింగ్ హ్యాండ్స్? ఎవరి మధ్యలో చేపెడుతున్నారు? సొసైటీ ఏ రికవరీ కావాలో ఆ రికవరీ స్టేట్మెంటు రికవరీ చేయమని ఈడిపిఎంకి వెళ్తే ఆటోమేటిక్గా డబ్బులు రికవర్ అవ్వాలి. రికవరీ అవ్వకుండా అందులో 50 పేర్లు మిస్ అయిపోతున్నాయి. కొంతమంది ఇండివిజువల్ దాఖలికి వెళ్ళి మేనేజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి రికవరీ అవ్వకుండా. ఇది ఎలా జరుగుతోంది? దీని వెనకాల ఉన్న భాగవతం ఏంటి? దీని వెనకాల ఉన్న గుట్టేంటి? ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఏ మంత్కి ఆ మంత్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు, ఆ సాఫ్ట్వేర్లో ఆపరేట్ చేసేవాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. నేను చెప్పాను, మొన్న వచ్చిన డైరెక్టర్లు అందరూ నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చారు. 21 మంది డైరెక్టర్లు వస్తే ఆ రోజు కూడా చెప్పాను, నేను సొసైటీ వ్యాపార సంస్థ కాదు, మన సంస్థ. తండ్రి ఎలా అయితే జీతం తీసుకొచ్చి ఏ విధంగా పిల్లలకి ఎలా పోషించాలో నిర్ణయిస్తాడో, అలాగే 42,000 మంది ఎంప్లాయీస్ మీకు డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బుల్ని వాళ్ళ కోసం ఎలా వెచ్చించాలనేది చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను.
అవసరమైన చోట ఎన్ని రకాల చెక్ కావాలో అన్ని రకాల చెక్ చేయండి. దొంగ మ్యారేజ్ లోన్లు, దొంగ గోల్డ్ లోన్లు, దొంగ కార్ లోన్లు, దొంగ ట్రావెల్ లోన్లు అన్ని దొంగవే. దయచేసి ఆ లోన్లు అడక్కండి. వేర్ ఇది రియల్ ఇవ్వండి లోన్. మనకు తెలుస్తుంది ఏ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారో పెళ్లి కావాల్సిన వాళ్ళు. రైల్వేలో రికార్డు లేదా? లీవ్ పెడతాడు. టూర్కి వెళ్ళాలంటే లీవ్ పెట్టుకొని టూర్కి వెళ్తాడా? లీవ్ హెచ్ఆర్ఎంఎస్ లేదా? లీవ్ శాంక్షన్ అయిందా లేదా? నిజంగా లీవ్ వెళ్తున్నాడు లేదా? ఇది తప్పుల్లో వ్యవహారం ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. ఈ తప్పుల్లో బాధ చేయటం ఎందుకు? సొసైటీని ముంచడం ఎందుకు? దయచేసి సొసైటీని కాపాడుకోండి. ఈ 210 మంది డెలిగేట్స్ మీద 42,000 మంది లైఫ్స్ ఆధారపడి ఉన్నాయి, మర్చిపోకండి. ఈ 210 డెలిగేట్స్ మీద 42,000 మంది కార్మికుల యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దయచేసి అది మర్చిపోవద్దు. మన స్వార్థం చూసుకోవద్దు. మెయిన్గా ఇప్పుడు బిల్డింగ్ కావాలి, రెంట్ అయిపోతుంది అనుకుంటున్నాను, లీజ్ అయిపోతుంది. నిన్నే నేను పీసీ గారిని అడిగితే ఒక 6% ఏదో ఉందండి రైల్వే బోర్డు ఆర్డరు, 6% ఎన్హాన్స్ చేసి మళ్ళీ లీజుకి ఇస్తాం కదా అన్నారు. మనకి ల్యాండ్ కావాలి. మరి ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా తెచ్చుకుందామా? రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది ఇవాళ, ఇన్ఫ్లుయెన్స్ చేయగల వాళ్ళు 2 మంది ఉంటారు. ఈ 210 మందిలో బ్రహ్మాండమైన పార్టీ అభిమానులు ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఏమైనా ల్యాండ్ తెచ్చుకోగలమా? సొసైటీకి మనం బిల్డింగ్ కట్టుకోగలమా? లేదు. రైల్వేలోనే ఆర్ఎల్డిఎని పట్టుకుని రైల్వే బోర్డులో సిఆర్బిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్ఎల్డిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి మనం ఏమైనా ల్యాండ్ తెచ్చుకోగలమా? ల్యాండ్ తెచ్చుకుని మనం బిల్డింగ్ కట్టుకోగలమా అనేది ఆలోచించాలి. ప్రోగ్రెసివ్గా ఆలోచిద్దాం. లేదు, ఉన్న బిల్డింగ్ని ఎలాగో డెఫినెట్గా ఆ బిల్డింగ్ ఎక్కడికి పోదు, రెంట్ పెంచుతారు, మళ్ళీ మనకే ఇస్తారు. మనకి ఇక్కడ ఎక్కడ పోతారు? బికాజ్ మేనేజ్మెంటు రైల్వే ఎంప్లాయీస్ కాబట్టి తప్పనిసరిగా మనకి ఇస్తారు. కాబట్టి కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అదేవిధంగా మరి ఒక్క బ్యాంకులోనే ఓడి తీసుకుంటే తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకులు ఏమైనా ఉన్నాయా? ఎక్స్ప్లోర్ చేయాలి. బెనిఫిట్ ఎంప్లాయీకి వచ్చేది ఏదైనా కూడా మనం వదిలిపెట్టకూడదు. ఈ 42,000 మంది షేర్ హోల్డర్కి బెనిఫిట్ వస్తుంది, లాభాలు పెరుగుతాయి. 18% కాదు, 20% కాదు, 20% డివిడెండ్ వచ్చేట్టుగా మనం అక్కడి నుంచి వచ్చే లోన్లో తక్కువ వడ్డీకి తెచ్చుకోగలిగితే మనకు ఉపయోగం అవుతుంది. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ క్షుణ్ణంగా ఆలోచించాలి. మేనేజ్మెంట్లో వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా మనకు అవసరంలా. సాధ్యమైనంత వరకు ఇప్పుడు సదర్న్ రైల్వే నా మీద అప్పాదేశారు. మద్దూరే నేను గెలిపిస్తే సౌతర్న్ రైల్వే కోఆపరేటివ్ సొసైటీ సదర్న్ రైల్వేలో కలిపేస్తాడు. ఈ 42 షేర్ హోల్డర్స్ యొక్క రైట్ అంటే అది శంకర్రావు రైట్ కాదు. ఈ 210 మంది డెలిగేట్ల యొక్క రైట్ అది, శంకర్రావు రైట్ కాదు. ఈ సొసైటీని తీసుకెళ్ళి సదర్న్ రైల్వే కలపడానికి రకరకాల కుట్రలు. ఎక్కడికి పోతే సదర్న్ రైల్వే సొసైటీ మనకేం సంబంధం? కొంతమంది ఉన్నారు. ఎందుకున్నారు? 66 ముందు సదర్న్ రైల్వేలో ఉన్నాయి. విజయవాడ డివిజను, హుబ్లీ డివిజను, గుంటకల్ డివిజను. ఆ టైంలో అక్కడ మెంబర్లు అయిన వాళ్ళు ఉన్నారు. 66 తర్వాత డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు మునిగిపోయే బ్యాంకుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే యూ షుడ్ ఎడ్యుకేట్ దోస్ పీపుల్. వేరే బ్యాంకులో వాళ్ళతో పోటీ పడద్దు. వాళ్ళకంటే ఎక్కువ లోన్ ఇస్తాను వాళ్ళు బెల్చురాకండి, వాళ్ళ కుటుంబాలను నాశనం చేయకండి. ఆ బ్యాంక్ వెళ్లకుండా మన బ్యాంక్ రా ఇది, మన చేతిలో ఉంది, మనం మునగని ఇక్కడ కాపాడుతాం. ఈ లాభాలు మనకే వస్తాయి. ఈ ఖర్చులు మనమే పెట్టుకుంటాం, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకుంటాం. వాళ్ళకి హితబోధ చేసి వాళ్ళని డైవర్ట్ చేసి మనకి తీసుకురావాలి. ఎందుకంటే నాకు తెలుసు ఎవడైనా
సదర్న్ రైల్వే కోఆపరేటివ్ బ్యాంకులో కనుక విత్డ్రా చేస్తే సంవత్సరం అయినా డబ్బులు రావు, 6 నెలలైనా డబ్బులు రావు. రకరకాల బాధలు పడతారో నాకు తెలుసు, తెలియక కాదు. నాకెరికి వస్తే ఒకటే చెప్తాను, నువ్వు ఆ బ్యాంకులో చేరినప్పుడు ఈ బాధలు తెలియవా అని అడుగుతాను నేను. సౌత్ సెంట్రల్ రైల్వే కోఆపరేటివ్ బ్యాంక్ ఉండగా వేరే చోట పోవాల్సిన, సొసైటీ ఉండగా వేరే చోట పోవాల్సిన అవసరం నీకు లేదు. అది గుర్తుపెట్టుకో. వెళ్ళిన దాన్ని చెంపలేసుకుని ఆగు, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇచ్చేదాకా ఆగు. తప్పదు కదా, వాళ్ళ చేతిలో ఇరుక్కున్న తర్వాత ఆ డబ్బులు వెనక్కి వచ్చేదాకా ఆగాల్సిందే. నేను డెలిగేట్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంప్లాయీస్ మీద పెట్టకండి. పోయిన మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ మీద పెట్టి వాళ్ళకి ఛార్జ్ షీట్లు ఇవ్వటం, ఇంతమంది మెంబర్షిప్ మీరు చేయించాలి. ఎంప్లాయీస్కి ఏం రెస్పాన్సిబిలిటీ ఉందండి? ది రెస్పాన్సిబిలిటీ 210 డెలిగేట్స్. ఎంప్లాయీస్ మీద కాదు రెస్పాన్సిబిలిటీ, 200 మంది డెలిగేట్ల మీద ఉంది మెంబర్షిప్ పెంచడం అనేది. మీ పనితనం బట్టి ఉంది. మీరు బాగా పనిచేస్తే ఇంకా 10 మందిని నువ్వు చేర్చగలవు. ఒక్కో డెలిగేట్ ఒక 20 మందిని చేర్చమనండి, సరిపోతుంది. 82,000 మంది మెంబర్స్ అయిపోతారు. సో కష్టపడండి, కష్టపడి పనిచేద్దాం, బ్యాంకును ముందుకు తీసుకెళ్దాం, బ్యాంకును లాభాల్లో తీసుకెళ్దాం, రైల్వే కుటుంబాలని కాపాడుకుందాం, మన డబ్బుల్ని కాపాడుకుందాం అని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా 100 సంవత్సరాల సందర్భంగా సొసైటీ మేనేజ్మెంట్కి, డెలిగేట్స్కి, షేర్ హోల్డర్స్కి, సొసైటీలో ఎంప్లాయీస్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రకరకాలుగా వేధింపులు గురి చేయొద్దు మీ డైరెక్టర్ని, ఇది చేయి అది చేయని. రాంగ్ థింగ్స్ మాత్రం డైరెక్టర్లు అడగండి. రాంగ్ థింగ్స్ డైరెక్టర్లు కూడా ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని అడగద్దు మీరు. సాధ్యమైనంత వరకు మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మనం కంట్రోల్ చేసుకోకపోతే మన పిల్లల్ని ఏం కంట్రోల్ చేస్తాం? రోజు తాగి ఇంటికి వస్తే పిల్లలు రేపు పొద్దున్న తాకుండా ఉంటాడా? కాబట్టి మన కంట్రోల్ అవుదాం. 210 మంది మన కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా డైరెక్టర్లు కంట్రోల్ అవుతారు. డైరెక్టర్లు కంట్రోల్ అయితే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా కంట్రోల్ అవుతారు. సో దయచేసి కష్టపడండి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోండి. మీ మేనేజ్మెంటు ఇంత బ్రహ్మాండమైన మేనేజ్మెంట్ ఎప్పుడు చూడలేదు రాని రైల్వే కార్మికులు క్షమాపణ అనిపించుకోవాలని కోరుతూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు.